ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్. నిన్న మన వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా భూసేకరణ కొనసాగుతుందని చెప్పినాం కదా. సో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఎయిర్పోర్ట్ లేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఆధారపడాల్సి వస్తుందని చెప్పేసి దాంతోపాటు వరంగల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ఓసికి సమగ్ర వివరాలు అందించాలని ఏఏఐకి ఆదేశం. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా? ఎయిర్ ఫోర్స్ ఓకే. ఐదోది ఇది ఏది? ఇగో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ఓసికి సమగ్ర వివరాలు అందించాలని ఏఐకి అది. సో మీకు మళ్ళీ చెప్తా ఈ వార్త. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ఓసికి సమగ్ర వివరాలు అందించాలని ఏఐ ఆదేశం. భవిష్యత్తులో శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడి. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్ఎండ్బి స్పెషల్ సిఎస్కు ఐఏఎఫ్ డైరెక్టర్ బాజీరావు రామ్నాథ్ లేఖ రాశారు. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, ఎయిర్పోర్ట్తో పాటు శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారట ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఐఏఎఫ్ ఆదిలాబాద్లో సివిల్ ఆపరేషన్స్ కూడా ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సో ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్సే కాకుండా సివిల్ ఆపరేషన్స్ అంటే మనం జనాలు కూడా ఎక్కి తిరగడానికి ఉండే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పి అన్నట్టు. ల్యాండ్ టెర్మినల్స్ ఏర్పాటు, ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్, రన్వే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి అభివృద్ధి చేస్తామని ఐఏఎఫ్ తెలిపింది. దీనికి సంబంధించిన ఎన్ఓసి ఇవ్వడానికి సమగ్ర వివరాలు సమర్పించాలని ఏఏఐని ఐఏఎఫ్ ఆదేశించింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ఐఏఎఫ్ అంగీకారం తెలపడం పట్ల ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు సాధించిందని తెలిపారు. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్టులకు అనుమతులు సాధించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కోసం 2024 డిసెంబర్ 18న కేంద్రానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. ఎయిర్పోర్టుకు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ ప్రపోజల్స్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సమర్పించాలని కోరినందున త్వరలోనే అధికారులతో రివ్యూ చేసి అన్ని వివరాలతో రిపోర్టు కేంద్రానికి సంబంధిత విభాగాలకు పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కృతజ్ఞతలు తెలిపిండు. ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఆపరేషన్స్తో పాటు సివిల్ ఆపరేషన్స్ సాధారణ జనాలు కూడా ప్రయాణించడానికి వీలుగా ఆదిలాబాద్లో కూడా మరొక ఎయిర్పోర్ట్ రాబోతుంది.